డల్లును? ఏం లేదా కుట్టిగానే. పుట్టిగా డల్లుగా ఉండడం ఏంద్రా? ఏమైందో చెప్పు. అదే అక్క, నేను మళ్ళీ ఫెయిల్ అయినా. అవునా? నువ్వు బాగానే చదివినావు కదరా? చదివినాక కానీ ఎగ్జామ్ వాళ్ళు ఒక్కటి ఈత గుర్తుకు రాలేదు అక్క. ఒరే, నువ్వు ఫెయిల్ కావాలని ఎవరైనా మంత్రాలు ఇట్లా చేసి రావచ్చురా. ఏ ఊక అక్క, ఈ కాలంలో ఇలా మంత్రాలు ఉంటాయా? నీకేం తెలియదు కానీ నీ దగ్గర ఒక దగ్గర తీసుకోవా. పోదాం పనడు. అరే విందా, చెప్పండి గురుగారు. శిష్య ఒక గిరాకైనా వస్తలేదు, కడుపు కడుక్కోక చాలా రోజులైంది. గురుగారు శిష్య అక్కడికి వెళ్ళి చూడుకో, భక్తులు వస్తలేరు చూడుకో. అలాగే గురుగారు. సరే సరే వెళ్ళండి. గురుగారు గురుగారు భక్తులు వస్తున్నారు. అలాగే శిష్య. ఓం ఓం మంత్రకాళి ఉత్తర బిత్తర కరో కర, ఇదే నా చిలకర. కూర్చోండి భక్తులారా. మీ సమస్యను గురుగారికి విన్నవించుకొని భక్తులారా. నా తమ్ముడు స్వామి. ఇప్పుడు ఎంత చదివిన పాస్ అవ్వట్లేడు స్వామి. ఇటు రానాయనా. లేదు వెళ్ళు, స్వామివారు పిలుస్తున్నారు. చుంచుం మంత్రకాళి చిందే వర్గకాళి. కూర్చోనాయనా. వీడు మామూలోడు కాదమ్మా, మహా జాతకుడు. మరి ఎందుకు ఫెయిల్ అవుతుంది స్వామి? అమ్మా వీడు దోసకాయ కోసి దొండకాయ కూర తిన్నాడమ్మా. దాంట్లో తప్పేముంది స్వామి? తప్పేం లేదమ్మా, కానీ దోసకాయలున్న ఆత్మ ఫీల్ అయిపోయింది. దోసకాయల ఆత్మ ఏంది స్వామి? చెంచు పట్ల చెంచయ్య, ఆయన ఆత్మ అందులో ఉన్నది. దాన్ని వీడు కోసిడు మూర్ఖుడు. ఆయన దోసకాయ ఆత్మ స్వామి. అదే నా ఆత్మ ఏడికైనా వెళ్ళగలదు. ఏహే ఇన్న బెటర్ లేదక్క, పోదంపా. ఓరి మూర్ఖుడా, అది నీతోనే చెప్పిస్తుంది. వామ్మో, మీరే ఎలాగైనా చేసి ఎలాగొట్టాలా స్వామి? చేస్తాం చేస్తాం, మొత్తం ఊడ్చేస్తాం. ఊక స్వామి, ఇల్లే ఉడవలే కానీ మొత్తం ఊడ్చేస్తారంట. చూశావా భక్త, మీ తమ్ముతో ఎలా ఆడిస్తుందో ఆత్మ. అవునవును స్వామి. అయ్యో, నువ్వు ఏం భయపడకు భక్త, మా గురుగారు ఉన్నారు కదా. ఆ ధైర్యంతోనే వచ్చినాం స్వామి. మీరే ఎలాగైనా దాన్ని వెళ్ళగొట్టాలి. తో తుత్తురు తుత్తురు పిత్తురు పిత్తురు తూ. ₹2000 ఆ బాలుడితోటి ఇక్కడ పెట్టించే తల్లి. మళ్ళా 2000 అంటుండే కక్క, ఇదేదో మోసం ఉన్నట్టుంది. చూడు భక్త, ఎంత తొందర పైసలు ఇస్తే అంత నీకే మంచిది. మంచికి మానవతులు లేవక్క, అద్దక్క. సుందరవదన సురోం సురా. చూడు భక్త, చెంచల చెంగయ్య వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుండు. చూసినావా అక్క, అప్పుడు చెంచుబొట్ల చెంచయ్య అన్నాడు, ఇప్పుడు ఈ చెంచాల చెంగయ్య ఎక్కడి నుంచి వచ్చిండు. ఏంద్రా పాడుకో, మంచి చేస్తా అని ₹1,00,000 దొబ్బినావు. గురుగారు పెట్టుకొని అది అనకూడదు భక్త. అవునరా అనకూడదు, తొక్కలిసి తోడా అన్న కొడుకల్లారా.
దొంగ బాబా అని మొత్తుకున్నా విన్నావా? అవునరా నిజమే రా, జర్ర అయితే మోసపోదాం కదరా. సరే పోదాం పైగా. Bye.